నమస్కారం అండి. నమస్కారం అండి. నేను మీ చిన్నాడు, నేను మీ పెద్దోడు. వెల్కమ్ టు బిల్డప్ బ్రదర్స్ అండి బాబా. అంతేనండి, ఈ రోజు కంటెంట్ మామూలుగా ఉండదండి. అది ఈ రోజు ఏంటంటే మన బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు కదా. శ్రీకాంత్ కదా ఉంది. అవును ఒకసారి వాళ్ళని చెక్ చేయి, మనం చెక్ చేయి. ఉందా? అది నువ్వు అనుకునేది కాదు, శానిటైజర్. ఏంట్రా ఫోను కాదు కాదు కాదు, ఏంది అడవిడి ఏంటి, గోల ఏంటి, అంతా ఓకేనా? ఫోన్లు మాట్లాడుకోవడం అసలు నీకు కంగారెడ్డి ఫస్ట్ చెప్పది, నాకు అర్థం కాదు. ఎవరు వస్తున్నారండి? మా పుల్ వస్తుంది. పులిరా పిల్లనా కొడక, పులుతుంటే అడ్డగా నుంచి ఉంటావా? పులి పులి పారిపోరా, బతికిపోతావు. పందిరా గజ్జుతున్న నువ్వు పులేంట్రా సార్? పులే ఏది ఒకసారి వచ్చిందిరా. పంది కాదు పులి. ఏంటి సార్ పందిరా చేస్తూ పులి అంటున్నారు? దేనికి వచ్చారు చెప్పను, చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది? ఆవిడకే చెప్తా. ఆవిడకే చెప్తావా? సార్ ఏం కావాలి? రాత్రి బాగా ఎక్కింది, ఊళ్ళో మంచి గ్రాండ్ ఇప్పుడు ఇస్తావా లేదా? అర్థమైతలే, నోట్ల గుడుకో గానీ ఏం కావాలి? అరే రాత్రి బాగా ఎక్కింది, మైండ్ బాగా ఎక్కింది, ఇప్పుడు మంచి గ్రాంటీ ఇప్పుడు నీకు పొడా సకా మాట్లాడు, బిత్తిరి పడుకోవు. అర్థమైతలేదు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పిన అర్థం కదేంది? చక్కు గొడవ ఏంది? అంటాడు, అర్థమైతలేదు. నేను హ్యాండిల్ చేస్తాను ఈ పిల్లలతో. సార్ కిమ్ గారు ఏం అడుగుతున్నారు? రాత్రి బాగా ఎక్కింది, అది మంచి మంచి ఇప్పుడు దాకా మేమే అడగలేదు, నువ్వు అడుగుతావురా? ఏమడిగాడా ముందు అడగనిపురా, అనవసరంగా కాలరకి రెండు నిలిపేస్తావు ఎందుకు? కాదు సార్, రాత్రి మెల్లిగా ఒకటి చెప్పండి. రాత్రి బాగా ఎక్కి దాని దిగేది మంచిగా శాంతి ఇవ్వకుండా ఇవ్వనున్నా. రాత్రి ఓకే, ఆ తర్వాత ఏంటి? మంచిగా ఎక్కింది, శాంతి ఇవ్వమంటున్నా అంతే. నా వల్ల కాదు, నువ్వే అడుగుపో. నైట్ ఎవరిని ఎక్కావో చెప్పు సరిగ్గా. ఎవరిని ఎక్కి అంటే మరి ఏంటి సరిగ్గా చెప్పు. నైట్ లా ఎక్కింది, దానికి మంచిగా శాంతి ఇవ్వమంటున్నా. సక్కు నైట్ సార్ బాగా తాగారంట, ఎక్కిందంట, అందుకు స్ట్రాంగ్ టీ అడుగుతున్నారంట. నువ్వు ఆంటీవే కదా, నీకు అలా వినిపించుంటది. ఈ లోపు స్ట్రాంగ్ టీ ఒకటి కలుపు. సార్ మీరు చూడడానికి కిమ్ములా ఉన్నారు సార్. కాండ్రి జుమ్ము అలా అనకూడదు. మా ఊరి ప్రజలు మీ గురించి తెలుసుకుంటారు, మా కాసేపు కూర్చుంటారా? చిట్ చాట్. ఎక్కడికి మా సార్ ఎక్కడ రారు? అది కాదు సార్, మా దగ్గరకు వస్తాడు. అక్కడ ప్లేస్ బాగుందా? కాదు సార్, టీఐలో టైం పాస్ అవుద్ది, రండి మాట్లాడు. మొక్కలు భోజనం బాగుందా? అన్ని బాగుంటాయి సార్. చెక్ చేయ ఫస్ట్ వెళ్ళి. పోలీస్ సార్ అన్ని మీరే చెక్ చేస్తారా? రేపు ఇతనికి పెళ్ళి అయినా ఫస్ట్ ఎయిడ్ ఫస్ట్ మీరు చేసుకుంటారా? మరి లేకపోతే ఏంటి సార్, మంచిగా పిలుస్తుంటేని. రండి సార్. ఓకే ఓకే. కిమ్ గారు ఒకసారి మా ఊరి ప్రజల గురించి ఒకసారి గాండ్రించండి. ఎవడరా పందిని తీసుకొచ్చింది? కొట్టండి పందిని. అంది కాదురా, పులి సార్. మీకు ఆ పులిని పేరు పెట్టారు సార్? అదో పెద్ద చరిత్ర. ఏంటి సార్? చరిత్ర అంటే పర్లేదు చెప్పండి సార్. పెద్ద చరిత్ర అది. అంటే మా ఊర్లో పులి వచ్చినప్పుడు చంపే లోన్ లేకుండే, నేను చంపిన, అందుకన్నా పులి అని పేరు వచ్చింది. ఓ పులిరాజా, అది మీరేనా సార్? ఆ పులిరాజా కాదు, ఈ పులి వేరు. అంటే మీరేంటి సార్, పులిని చంపారా సార్? పులి గారు, పులి వచ్చింది మా ఊరికి, మా ఊరి ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు పులిలా గాండ్రించారు. ఏం చేస్తూ ఉంటారు సార్? యాక్టింగ్ చేస్తూ ఉంటారు. యాక్టరా సార్? ఎందులో చేస్తారు సార్? జబర్దస్త్ లో. ఎవరి టీమ్ లో ఉంటారు? సద్దాం టీమ్ లో. ఇప్పుడు ఎందుకు సార్, బతుకుదాం అందరం బానే ఉన్నాం కదా, సద్దాం ఎందుకు? సద్దాం కాదు సార్, సద్దాం హుస్సేన్. ఓ సద్దాం హుస్సేన్ టీమ్ లో ఉంటారా మీరు? సార్ అంటే ఆయన గడ్డం ఉంటది. మీకు కూడా ఉంది సార్ గడ్డం. మీకు ఈ బాడీ గార్డ్లు ఎందుకు సార్ అసలు? అన్న ఎప్పుడు నా అనుచరులు లెక్క, ఎప్పుడు నా వెనకనే ఉంటారు. అది వెనకే ఉంటది. ఎందుకు సార్? ఎందుకు అంటే మీ అసంటోళ్ళు ఉంటే లేపే నీకు. మీరు ఈవెంట్కి వెళ్తుంటే ఎవరో కొట్టినట్టు కదా సార్ మిమ్మల్ని, అప్పుడు పౌరుషం పెట్టుకున్నారంట కదా మీరు.
అంటే అప్పుడు ఈవెంట్లోకి వెళ్ళినప్పుడు ఒకడు కొట్టిండు, కాకపోతే వాడిని తర్వాత నేను చేయలేదు. మేము క్యారవాన్ లెక్కించి మేము వేరే కొట్టాము. ఓకే, మీరు అంటే మీరు అప్పుడు క్యారవాన్ డ్రైవరా సార్? తుడిచేవాడు. క్యారవాన్ డ్రైవర్ కాదు, క్యారవాన్లు. క్యారీవెన్ లో కొట్టారు సార్. మీరు సద్దాం గారి టీమ్ లో మేము కొన్ని డైలాగులు చూసాం, రిజిస్టర్ డైలాగులు, అవి మా కోసం చెప్పండి సార్ ఒకసారి. దాంట్లో ఏం జరిగినా అంటారా? పులి, మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి. సో ఆ ట్రైన్ ఎన్ని గంటల వరకు వెళ్తుంది హైదరాబాద్? ఇప్పుడు హైదరాబాద్కి మన పని లేని మనం ఎందుకు వెళ్తాం సార్ అడిగి? ఏంటది? హైదరాబాద్లో మనకు ఏం పని లేనప్పుడు మనం అక్కడికి ఎందుకు వెళ్ళడు? ఓ సూపర్ సార్, ఇది ఒక డైలాగ్. ఇంకో డైలాగ్ వచ్చింది కదా సార్ మొన్న మీది, మీ అమ్మ నాన్న కష్టాల గురించి చెప్పమని, మీ కష్టాలు అది చెప్పండి సార్ డైలాగ్. అంటే మా నాన్న ఆటో డ్రైవరు, మా అమ్మ అంగన్వాడీ టీచరు. సో నాకు ఈసారి బర్త్డేకి మీరే బట్టలు కొని పెట్టాలి సార్. ఏం చెప్పినావు? ప్రాబ్లం, నీ ప్రాబ్లం. బాగుంది సార్. ఈ 2 డైలాగులు పులివి రిజిస్ట్రేషన్ డైలాగ్. ఇంకో డైలాగ్ కూడా ఉంది. ప్రపంచం చుట్టూ తిరిగి రావడానికి ఎంత టైం పట్టుద్ది? 2 సెకండ్లు. ఎందుకు 2 సెకండ్లు అండి? ఇంకా మీ చుట్టూ మీరే నా ప్రపంచం అంటారు అంతే సార్. ఓ సూపర్ సార్, సూపర్ సార్. అది సద్దాం అన్న చుట్టూ తిరిగి చేస్తూ ఉంటారు. అది పులి గారు, సద్దాం మీకు ఎప్పుడు పరిచయం? నాకు 3 years బ్యాక్. 3 years బ్యాక్. ఎలా, ఎక్కడ పరిచయం? అంటే నేను మా ఊర్లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ ఉండే. షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఒక మూవీలో ఆడిషన్స్ వచ్చింది, పెద్ద మూవీ. ఓకే, పెద్ద మూవీ అంటే ఒక 5-6 గంటలు ఉంటుందా? లేదు 2 గంటలు. పెద్ద మూవీ 2 గంటలు. మరి పెద్ద మూవీ అనేసరికి అంటే దాంట్లో అందరూ పెద్ద యాక్టర్స్ అన్నమాట. అంటే ఏజ్ కోసం 70-80 ఏళ్ళు నార్మల్. కానీ సార్ అది రిలీజ్ అవుతుంది సార్? అవుతుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం ఒక 70% షూట్ అయింది, ఇంకా 20% ఉంది. మీ బ్యాగ్ చేశారు అది? క్యారీ బ్యాగ్. ఏనా ఏ షుగర్ ఇలా ఏం లేదా, ఈ చేప తక్కువైంది, అది తక్కువైంది అని మంచిగా తీసుకురా కదా. అది ఏమన్నావు సార్? ఏం అర్థమైతే లేదు నాకు. ఏం అర్థం కాదు అంత లక్షణంగా చెప్తేనే. కాఫీ లేదు అన్నాడు. తీసుకో మళ్ళా తీసుకురా. ఇప్పుడు ఈ కాఫీ ఉంది కదా, అది లేదు అన్నాడు. తీసుకురా. అందరూ బాగానే ఉన్నారు, సరిపోయారు సార్. ఓకే, సద్దాం గారు మీకు అలా పరిచయం అయ్యారు. సద్దాం గారికి బయట యాటిట్యూడ్ ఉంటుంది, కొంచెం బలుపు ఉంటుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. అది నిజమా అబద్ధమా? అది అబద్ధం. ఓకే, అంటే మీరు ఆయన దగ్గర ఉంటున్నారు కాబట్టి అబద్ధం అని చెప్తున్నారా? లేదు, అంటే నేను దగ్గరుండి మన అన్నని చాలా రోజులు 3 years నుంచి ఉన్నా కాబట్టి అన్న వ్యక్తిత్వం ఏంది, అన్న ఎలాంటి వాడు, ఎందరినీ అంటే చాలా అంటే ఎవరైనా బయట ఆడిషన్స్ కోసం అని ఇలా ట్రై చేస్తూ ఉంటే వాడు టాలెంట్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకుంటాడు టీంలో పెట్టుకుంటాడు. ఓకే, మరి రియాజ్ ఎందుకు మానేశాడు సద్దాం టీంలో? అంటే ఈ మధ్యన చేయట్లేదు కదా? లేదు, అతను వేరే మూవీ షూట్లో ఉన్న బట్టలు చేయట్లేదు. అంతేనా? ఏ సినిమా సార్ అది చేసింది రియాజ్ గారు? దసరా. అంటే బేసిక్గా బయట జనాలు ఏమనుకుంటున్నారంటే రియాజ్కి సద్దాంకి గొడవ అయ్యింది, సో అందుకని రియాజ్ చేయట్లేదు ఆ టీంలో అని చెప్పేసి అని అంటారు. అది నిజమా? కూడా అన్నారు సార్, ఆ గొడవ కారణం పులి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆ రియాజ్ని రీప్లేస్ చేయడానికి మన పులిని తీసుకొచ్చాడు అంటే అర్థమైందా సార్ మీకు? రియాజ్ ఉన్న పర్సనాలిటీ, ఆ క్యారెక్టర్ లాంటి ఇంకో వ్యక్తి కావాలి కాబట్టి పులిని తీసుకొచ్చారు. బేసిక్గా వాళ్ళిద్దరికి చిన్న ఫైర్ అయ్యింది, దానివల్ల రియాజ్ కనిపించట్లేదు అనే టాక్ అనేది నడుస్తుంది. అది నిజమా అబద్ధమా? అది అబద్ధము. ఎందుకంటే అలా వేసుంటే మేము ఇద్దరం ఒక స్కిట్లో చేసేవాళ్ళం కాదు. అతను స్కిట్ చేస్తూ ఉంటే నేను రాకపోతుంటే మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు రియాజ్? అతను వేరే షూట్లో ఉన్నాడు, నెల్లూరులో ఉన్నాడు ఇప్పుడు. ఓకే, అంటే కొన్ని షెడ్యూల్ నుంచి లేడు కదా ఆ టీంలోనే, దానికి రీజన్ ఏంటి? అతను అంటే మధ్యలో వేరే వాళ్ళ టీంలో చేసిండు. ఓకే, అప్పుడు భాస్కర్ అన్న టీంలోనే అంటే అది ఆఫీస్ నుంచే వెళ్ళిండు. మనం ఏం చేయాలి అంటే వెహికల్ ఆఫీస్లో పెడతారేమో సార్ అక్కడే. సార్ పులి గారు, మీరు మాట్లాడుతుంటే పెదాలు పైకి ఎగట్లేదు సార్, మొత్తం ఇక్కడిక్కడ అతుక్కుపోయి ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటారు? షుగర్ ఎక్కువ వేసింది కాఫీలో. షుగర్ కాఫీలో ఎక్కువ వేసిందా? మా తమ్ముడికి అయితే బాడీ నిండా షుగరే. మేము ఒక పాట పాడతాం, ఆ పాట పాడండి సార్ మీరు. పులి అనగనగా రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే చిటపట పాట అయ్యింది, పాటే నింగిని దాకే ఉంది, రాచిలక నువ్వే కావాలి, రాచిలక నువ్వే కావాలి. ఈ పాట మీరు పాడండి సార్.
అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే చినికే చిలుకయింది, చినికే చిలుక పాట అయింది, చిటపట పాట తాకి నేల చినుకల వాలి చెట్టయింది, నా చిలక నువ్వే కావాలి, పులిగారు రాచిలక నువ్వే కావాలి. అదరగొట్టారు సార్, మామూలుగా లేదు. మీరు సింగర్ ట్రై చేయొచ్చు కదా సార్. ఆర్టిస్ట్ గా వర్కౌట్ అవ్వట్లేదు అంటున్నాడు అన్నయ్య. వద్దులే, సింగర్ ట్రై చేస్తే మళ్ళీ మిగతా సింగర్లు ఉండరని చెప్పేసి ఛాలెంజ్ చేశారు. సార్ పులిగారు, మీ వయసు ఎంత? వయసు 25. 25 ఇయర్సా? ఏంటి అలా చెప్పేసారు ఒకేసారి అడగంగానే? అంటే చాలా మంది నరేష్ కానీ, తర్వాత రియాజ్ కానీ, ఇంకా కొంతమంది వాళ్ళని అడిగితే బేసిక్గా వయసు చెప్పరు. బేసిక్గా చిన్నగా ఉన్న వాళ్ళని బయటికి వెళ్తే కొంచెం ఏజ్ ఎక్కువ ఉండి మనుషులు తక్కువ ఉన్న వాళ్ళని ఎటకరం ఆడతారు కదా. సో అలా మీకు ఎప్పుడైనా జరిగిందా? లేలే. ఎప్పుడైనా ఎటకరం ఆడడం కానీ, వీడికి పెళ్ళి అవ్వదు, పిల్లలు ఉండరు, వీడి ఇంటి అన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు ఫీల్ అవ్వడం కానీ? యాక్చువల్లీ ఏంటంటే మనం ఒక వాళ్ళు మన వారి ఇక్కడంటే నార్మల్గా ఉంటాము, కానీ ఊళ్ళో అలా కాదు. ఎదుటి వాడు మనం అనేవాడికి మనం చూసుకోము, వాళ్ళు మనం వేసేస్తాం. అది మీరు అసలు ఏ కాన్ఫిడెంట్తో యాక్టర్ అవ్వాలనుకున్నారు సార్? నేను యాక్టర్ అవ్వాలన్న కాన్ఫిడెన్స్తో యాక్టర్ అయ్యాను. సూపర్ సార్. మీకు ఏదో టాలెంట్, మిమిక్రియో, డాన్స్, ఇంకోటి డాన్స్ చేస్తారు సార్. డాన్స్ చేస్తారా? అద్దరు కొడతారు. రియల్లీ సార్? yes. అబ్బా, ఇప్పుడు చేస్తారా సార్? చేస్తారు మన కోసం సాంగ్ పెడితే చేస్తారు. మీరు జబర్దస్త్లో చేస్తున్నారు, పైగా సద్దాం గారి టీంలో చేస్తున్నారు కాబట్టి మీకు పేమెంట్ ఇస్తారా సార్? పేమెంట్ ఎంత ఇస్తారు? బయటకి చెప్తాను, లోపలికి చెప్పుకోండి. చెప్పుకున్నా. అది కాదు సార్, అంటే బేసిక్గా జనాలకి నార్మల్గా బయట చూసే వాళ్ళకి ఏంటంటే టీం లీడర్లకు డబ్బులు ఇస్తారు, పక్కన కంటెస్టెంట్లకి ఎవరు అని చెప్పి అంటూ ఉంటారు కదా. అంటే ఇస్తున్నారా లేదని చెప్తే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా సార్, అందుకోసం. బేసిక్ అన్న పేమెంట్ ఇస్తాడు, ప్లస్ నన్ను ఇప్పటికి కూడా 3 years అవుతుంది నన్ను అన్న తీసుకొచ్చిండు. మళ్ళీ ఇప్పటి ఫుడ్, బెడ్, ఛార్జులు, మళ్ళీ ప్లస్ అన్నీ పెట్టుకుంటూ కూడా అన్న రూమ్లో ఉంచుకుంటాడు ఇప్పటి. సూపర్ సార్. అదే ఎందుకంటే తెలియాలి కదా సార్, ఆడియన్స్ చాలా మంది ఏమనుకుంటారు అంటే కొంతమంది పేమెంట్లు ఎవరు అది ఎవరెవరు అంటారు కదా, సో దానికోసం అని చెప్పేసి అడిగారు. అంటే కొందరు అనుకుంటారు రూమ్లో పెట్టుకొని రూమ్ రెంట్ కూడా డబ్బులు తీసుకుంటూ, అంటే నువ్వు నా రూమ్లో నుండు అలా అని. కానీ అన్న నా దగ్గర నుంచి ఒక సింగిల్ 1 రూపీ కూడా తీసుకోడు. ఓ సూపర్ సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అసలు? అంటే డాడీ ఏం చేస్తారు? డాడీ ఆర్టీఓ ఏజెంట్. ఓకే. అంటే వేకెన్సీ లైసెన్స్. మమ్మీ ఐకేపీలో ఆర్పీ చేస్తుంది. ఓకే. డాక్టర్ గ్రూప్ సార్. ఓకే. అన్న వచ్చేసి డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఓకే. మన ఎక్కడంటే సినిమాలో షోస్ సార్? మూవీస్కి. ఓకే. ఇప్పుడు అసోసియేట్ డైరెక్టర్ చేస్తుంది. ఓకే సూపర్. సో వాస్తవంగా మనోడి పేరు శ్రీకాంత్, మనోడి పేరు ప్రశాంత్. ఇద్దరు కూడా 70 లక్షలు పెట్టి హీరోగా సినిమాలు చేశారు. ట్రైలర్ రిలీజ్ అయింది 70 లక్షలకి 10 years బ్యాక్. మనోడిది ఇంకా రిలీజ్ కూడా కాలేదు, ఫోన్లో రష్ ఒకటే ఉంది. అయితే మనోడు సినిమా చేసేటప్పుడు పాప మా డైరెక్టర్ రెంటింట్లో ఉంటూ బైక్ మీద వస్తూ ఉండేవాడు, ప్రశాంత్ కారులో తిరుగుతూ మంచి ఫ్లాట్లో ఉండేవాడు. ఎప్పుడైతే సినిమా ఓకే అయిందో డైరెక్టర్ ఫ్లాట్లోకి వెళ్ళి కారులో తిరిగాడు, ప్రశాంత్ రెంటింట్లోకి వచ్చి బైకుల మీద తిరిగాడు. సో అది నిజమా అబద్ధమా సార్? అది నాకు తెలియదు, కానీ నా దగ్గరకి అయితే వీళ్ళ అసిస్టెంట్గా వచ్చి 2 years అవుతుంది అంతే. 2 years అవుతుంది. ఎంత సార్ వీళ్ళ శాలరీ? వీళ్ళ శాలరీలు ఎంత? వాళ్ళకి శాలరీలా బొంగ. తిండికి లేక నా ఇంకా రూమ్ ఇంకా నాకే తిరుగుతున్నారు. ఓహో. వాళ్ళకి ఇప్పటివరకు శాలరీలో ఇవ్వలేదు. ఓపెన్గా భలే చెప్తున్నారు సార్ మీరు. సార్ మీరు ఎలక్షన్లో నుంచునేది ఏమన్నా ఉందా? అంటే రియాజ్ గారు మన జనసేనలో నుంచున్నారు, జనసేన తరపున నుంచున్నారు కదా, అలాగే మీరు ఏమన్నా ఏదన్నా పార్టీ తరపున నుంచునే అవకాశం ఉందా? లేదు, పొలిటికల్ సైడ్ అసలు లేదు. పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. ఒక ఇంట్రెస్ట్ ఉంటే నెగ్గుతారు మీరు. టోల్ గేటా సార్ మీరు? అప్పటి నుంచి తల బద్దలైపోతుంది. సరే హైలైట్ ఉంటది తాగురి. హైలైట్ కాఫీ ఉండదు సార్, పంచి కాఫీ చేస్తారు కానీ హైలైట్ మస్తు ఉంటది. చూద్దాం సార్. తాగండి సార్, మరి ఇబ్బంది తాగండి సార్.
మొత్తం చల్లగా కాఫీ లేదు, చాయ్ పట్టు లేదు, ఏం లేదు. సార్ ఇది కాఫీ కాదు సార్, కూలింగ్ నీళ్ళు తెచ్చేసింది ఇది. ఓ అమ్మాయి, ఏయ్, భార్గవ్. దారం మొత్తం మళ్ళా చాయ్ షాపు. బ్యాగ్ మొత్తం అందులో పడిందంట, చూసుకోవాలి కదా. ఓ ఇంకో కాఫీ తీసుకురా సక్కుబాయ్, డబ్బులు తీసుకోవడం తెలుసు, బిల్లు బిత్తిరుతానా. అరే ఎక్కువ మాట్లాడతాను, ఇది పోయినాక చెప్తాను. సార్ ఇప్పుడు మీరు అన్ని చేశారు కదా సార్, ఇంకా మీలో ఉన్న టాలెంట్ బయట తీయడానికి మా తమ్ముడు వస్తాడు సార్. మా తమ్ముడు తట్టుకుంటారు సార్ మీరు? మా తమ్ముడు మైను అని మైనం మేము ముద్దుగా చేత అంటాం సార్, చేతబడి తమ్ముడు. అంతే. మీ తమ్ముడు నాతో తట్టుకోమను. మా తమ్ముడికి ఛాలెంజ్ ఇస్తున్నారా సార్ మీరు? తట్టుకుంటారా మా తమ్ముడిని? రమ్మను ఆ? రమ్మను. సరే నా బ్యాక్గ్రౌండ్ గురించి మీకు తెలియదు. తమ్ముడు మైను మైనం మైనం ఏదే మైనం. అడుగో సార్ మా తమ్ముడు వచ్చాడు రా, దూసుకొచ్చాడు రా, తీసుకొచ్చాడు రా. తమ్ముడు ఎప్పుడు పేకలు పట్టుకు తిరుగుతూ ఉంటారు నువ్వు? తమ్ముడు జోదగాడు. ప్రాక్టీసా? చూసారా సార్ మా తమ్ముడు అప్పుడే తెచ్చాడు, షాక్ అవుతారు మీరు నిజంగా. ఏది తిని పెడతాను, ఏది ఆడుతుందా? బెట్టింగ్ కాదు సార్, మా తమ్ముడు మ్యాజిక్ చేస్తాడు. మ్యాజిక్ తమ్ముడు నీకు వచ్చిన మ్యాజిక్ చేసి చెప్తా. చేసి ఈయన ఏదో తినబోతా ఫస్ట్ తినబోతుందని ఆడదామా? ఓకే ఓకే. ఓకే ఏదైనా కార్డు తీసుకోరా, చూపించండి అందరికి. పూలు ఏ నేను చూడొచ్చా? చూడండి. ఏంటది? ఏ ఫర్ యాపిల్. సో నేను ఒక 2 కార్డులు తీసుకున్నాను అట్నే, ఓకేనా? ఇది మీ కార్డు ఏ. ఈ ఏ కార్డ్ని 2 కార్డ్స్ మధ్యలో పెట్టుకున్నాను. ఏ కార్డ్ని మధ్యలో ఈ 2 కార్డ్స్ మధ్యలో పెట్టాను, రైట్? ఎక్కడుంది? మధ్యలో. కానీ ఒకసారి స్నాప్ చేసాం అనుకో, ఆ కార్డ్ పైకి వచ్చేస్తుంది. ఏ ఉంది కదా, ఏని మనము ఈ 2 కార్డ్స్ మధ్యలో పెడుతున్నాం. ఎక్కడుంది? మధ్యలో. చుట్టుకేస్తే అది మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఆ 2 కాళ్ళు నాకు చూపించలేవే. మీ డౌట్ కరెక్టే. చూడండి, కింద బాటమ్ కార్డ్ ఏస్ ఆఫ్ క్లబ్స్ అనే కదా, కింద కార్డ్ ఏస్ ఆఫ్ క్లబ్స్, పైన ఉన్న కార్డు ఏస్ ఆఫ్ క్లబ్స్, మిడిల్ ఉన్న కార్డు కూడా ఏస్ ఆఫ్ క్లబ్స్. మరి 3 అదే పెట్టి కింద కనిపించదా? మీకు మ్యాజిక్ కావాలి అంతే కదా, ఈ 2 మార్చేసి సరిపోతుంది కదా. అయ్యా చూసారా పులి, నిజంగా ఏమైంది? అర్థమైందా? చెక్ చేసుకోవచ్చు కార్డ్స్. చూడండి, మింగింది. మ్యాజిక్ ఎలా ఉంది మా తమ్ముడు? మళ్ళీ వేద్దామా? ఓకే, ఈసారి ఏదైనా కార్డు తీసుకో, నాకు చూపించకు, కెమెరాకి చూపించు కావాలంటే. ఒరే అదిసారి కార్డు తీసుకుంటే రేషన్ కార్డు తీసుకోవచ్చు కదా, కేజీ బియ్యం అని వస్తాయి నీకు. 4 ఓకే, చెప్పొద్దన్నాడు కదరా. పర్లేదు. నాకు తెలుసు కదా. మనం ఈ కార్డ్ని కార్డ్స్ లోపల పంపిస్తాం, ఓకేనా? మీ హ్యాండ్స్ ఓపెన్ చేయండి. దీనిపైన మీ హ్యాండ్ క్లోజ్ చేయండి ఇట్లా. మొత్తం నేను నీ కార్డ్ని బయట తీసి ట్రై చేస్తాను, ఓకేనా? ఫస్ట్ దానికన్నా ముందు దాంట్లో మన కార్డ్స్ బయట తీయాలంటే జోకర్స్ని సైడ్ తీసేసేయాలి. అరే పక్క వచ్చి కార్డ్స్లోనే జోకర్స్, ఓకేనా? సో దీని లోపల నుంచి కొద్దిగా లూజ్ చేయండి. లేదా ఇంక సరిపోద్దా? ఇది మీ కార్డ్ కాదు కదా, జోకర్. కాదు ఫస్ట్ చెప్పినట్టు అయిపోయి. నెక్స్ట్ సెకండ్ జోకర్, రైట్? ఓలాలు జోకరా? ఓకేనా? సో ఇప్పుడు మిగిలింది మీ కార్డుని మనం బయట తీయడమే, మొత్తం ప్యాక్లో నుంచి. ఎన్ని కార్డు? మీ కార్డ్ 4 ఆఫ్ క్లబ్స్, రైట్? పట్టుకోండి, పట్టుకోండి. ఇది పెద్ద మ్యాజిక్ కాదు, ఎందుకంటే మీ కార్డ్ ఎక్కడ తీసి బయట తీయడం. మీ చేతుల్లో కార్డ్స్ని ఒకవేళ స్నాప్ చేయగానే మాయమైపోయాయి అనుకోండి, అది మ్యాజిక్. కార్డ్స్ మాయమైపోయాయి, మాయమైపోయాయి కార్డ్స్, చేతిలో ఉంది, మాయమైపోయాయి. చేతిలో ఉంది. అన్న భూతద్దం ఉందా? కార్డు పోయినాయి. కార్డులేరా, సాయంత్రం ఆడుకోవాలి, అవి లేవు. బొంగు 50 రూపాయలు అడితే దొరుకుతుంది. ఈ కార్డు పోయినాయి. సరిగ్గా చూడు. మళ్ళీ తెచ్చాను. మీ దగ్గర వస్తుంది మాయం చేస్తే వద్దు, అది ఉన్నదే చిన్నది, దాని మాయం చేసి. టెన్షన్ పడకండి, వేరే ఎలక్ట్రిక్ డివైస్ అట్లాంటివి అనమాట. ఎగ్జాంపుల్, మీకు హెడ్ ఫోన్స్ ఉన్నాయి, హెడ్ ఫోన్స్ వాడతారు డైలీ? క్లియర్ బయటికి ఎక్కడ పెట్టావు చూడు సరిగ్గా. పాటలు వింటుంటారు బాగానే. మాయం చేస్తావేంది ఇప్పుడు? లేదు మాయలో వేస్తున్నాం. ముందే 1200 సి హెడ్ ఫోన్స్ హ్యాండ్లో ఓపెన్ చేయండి, దీన్ని ఇక్కడ పట్టుకోండి, రైట్? మీ హెడ్ ఫోన్స్ అయినా మీ హ్యాండ్స్లో ఉన్నాయి, దాన్ని స్లోలీ ఇలా క్లోజ్ చేద్దాం. డన్?
మనం చిన్న స్నాప్ చేయగానే పోయినాయి. చూసారా? ఏమైంది? ఓపెన్ చేసి చూడండి. ఎయిరా ఈ మ్యాజిక్ అది మాకు మైడిపోతుంది. ఏ నిజంగా అయ్యేరా అన్న ఏమన్నా 1200 లేవు ఇలా వదులు చెక్ చేయి. దండం పెడతాను 1200 అన్న. ఇది జాగ్రత్త మీ దగ్గర పెట్టుకోండి. మా అన్నయ్యలు ఇద్దరు మీ హెడ్ ఫోన్స్ మీకు ఇస్తారు. ఓకేనా? వీళ్ళ మీద నమ్మకం లేదు ఏయ్ ఇస్తామని చెప్పాం కదా. నా మీద నమ్మకం ఉంది కదా? అవును. కళ్ళు మూసుకోండి. టేక్ ఎ డీప్ బ్రీత్. ఏయ్ ఏడు మ్యాజిక్ సార్. మ్యాజిక్ అది మాయం చేశాడా, ఇది మాయం చేశాడా, ఆడు మాయమైపోయాడు అంతే. ఏ అవన్నీ కాదు పైన ఇయర్ ఫోన్స్ పని సార్. సార్ పులి అరవకండి సార్. ఇయర్ ఫోన్స్ పోతే పోయి ఆ ఇయర్ ఫోన్స్ కి తగ్గట్టు ఏదో గిఫ్ట్ ఇస్తాంలే మీకు. ఓకేనా? అలా అయితే ఓకేనా? సరే ఓకే. గిఫ్ట్ యాడ్ ఉంది, నేను తీసుకొస్తాను. ఇక్కడ ఉన్నాను, మాట్లాడాను. ఇదిగోండి సార్ మీకు ఇయర్ ఫోన్. దానియా పట్టు. మీకు ఇయర్ ఫోన్స్ బాగొట్టాం కాబట్టి మా తరపు నుండి ఒక చిన్న గిఫ్ట్ సార్. ఇంటికి ఓపెన్ చేయండి. ఇక్కడ ఓపెన్ చేయకండి. మరి మాయమైపోతారు మళ్ళీ. మీకు హ్యాపీయా, సాటిస్ఫైయా? సరే అన్న కాఫీ తెప్పి సార్ సక్కుబాయ్. సక్కుబాయ్ కాఫీ అదిరిపోతుంది సార్. సార్ నాకు ఎందుకు అన్ని వాడే టేస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది సార్. అన్ని మళ్ళీ సగం సగం చేస్తున్నాడు టేస్ట్. సార్ ఇగోరి. ఏం కాఫీ ఇది మొత్తం చాయ్ ఎట్లా నీకేమంటాను నాకు నచ్చినప్పుడు మొత్తం పోతున్నాడు భయం మళ్ళీ సార్ ఏం తక్కువైంది, ఏమైంది సార్? అదే ఏం ఒక ధర కాఫీ దగ్గర పెడతారు ఏం నెచ్చినప్పుడు పోతారు ఏం పోతారు ముందే వెళ్ళి నెచ్చినప్పుడు ఎక్కున్నా అంటే అరే గాను కప్పు మొక్క పోడా, ఇప్పటికే 30 సార్లు దింపిరావు, ఇంకేం తక్కువైందిరా నీకు? ఏం మాట్లాడుతున్నావు ఏంద్రా నా మీకు కాఫీ పెట్టా ఏం పెట్టా కొడతా కొడతా ఏంద్రా? కొడతా ఎందుకు కొట్టింది? మీరు ఏమన్నారు సార్? అరే ముందే మైండ్ పోతుందంటే ఒక మంచి స్ట్రాంగ్ పెట్టినట్టు కాఫీ పెట్టమంటే ఇప్పటిదాకా ఒక కాఫీ పెట్టలేదు. అదొక కాఫీ ఇదొక నడు పీకు. ఇంకా తక్కువైందా తక్కువైందా ఎందుకు కొట్టిందంట? మరి మీరు ఏమన్నారు సార్ ఆవిడ్ని? కాఫీ పెట్టరాదు అని చెప్పి అడిగిన అంతే. మంచి కాఫీ స్ట్రాంగ్ కాఫీ అంతకుముందు ఏదో అన్నారు ఆవిడ్ని. నేను అదే చెప్పిన ఎందుకు అదే ఒక మంచి కాఫీ పెట్టచ్చు కదా అమ్మా ఎందుకు తలనొత్తున్నదా అని చెప్పి దాని లేకపోతే అర్థమయ్యేలా మాట్లాడాలి కదా సార్. మీ వల్ల మా బుర్ర నెత్తి ఖరాబ్ అవుతుంది. మేము మంచిగా మాట్లాడాం, మంచిగా సమాధానాలు చెప్పారు, ఎంత ప్రేమగా చూసుకున్నాం. లే అని లే లే నీ మొగలు వచ్చి వెతుకో. సిగ్గులేదు నాకు కూడా కొట్టాలనిపిస్తుంది కానీ వచ్చినప్పుడు అంత హడావిడి చేసిండ్రు. అన్నం కొడుతూ ఉంటే పక్కగా చేపరాదారు మీకు గింత గింత ఉన్నారు జెండలకు నా పక్కకు. ఇప్పుడు నాకు నడిచి ఉన్నాడు.